Good evening everybody. Intermediate complex numbers. What is complex number? మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి చదువు. x² + 1 = 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి మనం రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ కనుక్కుంటే x² = -1, x √−. మరి నెగిటివ్ నెంబర్స్ కి రూట్ లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో మనల్ని ఆదుకోవడానికి వచ్చిన మహానుభావుడు ఎవరు అంటే I అంటే √−1. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఏమి అంటే +i -i. ఇప్పుడు i² ఏమవుతుంది? -1 అవుతుంది. I అంటే ఇక్కడ ఇమాజినరీ నెంబర్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. నెగిటివ్ నెంబర్ కి రూట్ ఉన్నప్పుడు మనం కనుక్కోలేము. అలాంటి సిచ్యువేషన్ లో ఒక √−1 అనేది ఒక ఇమాజినరీ నెంబర్ గా తీసుకొని దాన్ని i తో ఇండికేట్ చేయడం జరిగింది. I = i². ఇప్పుడు ఇలా i ఇంక్లూడ్ అయ్యి a+ib ఫామ్ లో ఉండే నెంబర్స్ ని మనం కాంప్లెక్స్ నెంబర్స్ అని, a+ib ఫామ్ లో ఉండే నెంబర్స్ ని మనం ఏమంటాము అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అని. ఇక్కడ i అనేది రియల్ నెంబర్. ఈ ib అనేది b కూడా రియల్ నెంబరే. ఈ ib పార్ట్ వచ్చేసి ఇమాజినరీ పార్ట్. ఈ పార్ట్ ని ఏమంటారు? ఈ రియల్ నెంబర్ ఉండే పార్ట్ ని ఏమంటారు అంటే రియల్ పార్ట్ అని అంటాం. ఏని రియల్ పార్ట్ అని, ఐబిని ఇమాజినరీ పార్ట్ అని అంటాం. మామూలుగా ఈ కాంప్లెక్స్ నెంబర్ ని స్మాల్ z తో ఇండికేట్. సో z = a+ib అని రాయాలి. ఇప్పుడు ఈ రియల్ పార్ట్ ని మనం REZ అని రాస్తాం. అలానే ఈ ఇమాజినరీ పార్ట్ ని IMZ అని రాస్తాం. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ గురించి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్. ఫస్ట్ ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాం, z1 = a+ib అని. తర్వాత ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాం, c+id. ఇవి రెండు కూడా కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి. దట్ మీన్స్ z1 = z2 అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇవి ఈక్వల్ అవుతాయి. రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్ లో ఉండే రియల్ నెంబర్స్ ఈక్వల్ అవుతాయి. అంటే a = c, b = d అవుతుంది. దీనికి వైస్ వర్సా కూడా నిజం. a = c తర్వాత b = d అయింది అనుకోండి. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ లో z1 = z2, ఆ రెండు కాంప్లెక్స్ నెంబర్లు కూడా ఈక్వల్ అని చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఏమన్నాడు? ఎగ్జాంపుల్ 1 చూడండి టెక్స్ట్ బుక్ లో. ఎగ్జాంపుల్ 1 లిఖో. మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. If 4x + i 3x - y = 3 + i - 6 అయితే x = what, y = what? x ఎంత, y ఎంత? ఇక్కడ ఇదొక రియల్ నెంబర్. 4x + i 3xy 3x - y అనేది ఒక రియల్ నెంబర్. 3 + i - 6 అనేది కూడా ఒక రియల్ నెంబర్. మధ్యలో ఈక్వల్ టు సైన్ ఉందంటే ఏమంటున్నాడు మనకు? z1 = z2 అంటే z1 = z2 అంటే మనం ఏమని రాసుకోవచ్చు? a = c తర్వాత b = d అని రాసుకోవచ్చు. అంతే కదా, మనం ముందు చదువుకున్నాం కదా. ఇప్పుడు a+ib = c+id అయితే a = c తర్వాత b = d. సో ఇక్కడ a ఏంటి? 4x. 4x = c ఎంత? ఇక్కడ c, ఇది ఒకటి. తర్వాత b = d. b ఏమవుతుంది? ఇదంతా b. 3x - y = d ఎంత? -6. x అనుకుందాం. x = 3/4. ఇప్పుడు x ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్. x బదులు 3/4 అనుకుందాం. -y = ఇది 9/4 - y = 6. -y = -6 - 9/4. సో y = 6 + 9/4. LCM 4 తీసుకుంటే 24 + 9 దట్స్ ఈక్వల్ టు 34. 30. ఇక్కడ 6 33/4. ఇది y వాల్యూ, ఇది x వాల్యూ. ఇది ఎగ్జాంపుల్ 1. ఇకపోతే మనం ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు z1 = a+ib ఒక కాంప్లెక్స్, z2 = c+id ఇంకొక కాంప్లెక్స్. ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్లని కూడితే ఏమొస్తుంది అంటే మనకు బాగుంటుంది. ఏ విధంగా రియల్ పార్ట్స్ ని కూడా అంటే a+c z1 + z2 ఈక్వల్ అంటే a+c అంటే రియల్ పార్ట్ ని రియల్ పార్ట్ కే కలపాలి. ప్లస్ i ని కామన్ తీస్తే ఇమాజినరీ i యొక్క కోఎఫిషియెంట్స్ ఉంటాయి చూడండి, ఆ రెండు కూడా మనం యాడ్ చేయాలి. b+d. i కామన్ తీస్తే b+d. అప్పుడు ఆ రెండు నెంబర్లు, ఆ రెండు కాంప్లెక్స్ నెంబర్ని మనం అడిషన్ చేసినట్టు. ఇది ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. z1 + z2 అనేది. ఇప్పుడు మనం వీ హ్యావ్ టు యాడ్ 2 +
i3 2 ప్లస్ i3 అనే కాంప్లెక్స్ నెంబర్ని తర్వాత -6 ప్లస్ i5 ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్ని కూడాలంటే ఏం చేయాలి మనం రియల్ పార్ట్ కలపాలి అంటే a ప్లస్ సి ఏ ఎంత 2 సి ఎంత సో 2 - 6 ఈ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ రాసి ప్లస్ ఐ కామన్ ఇస్తే 3 ప్లస్ 5 2 - 6 - 4 ప్లస్ ఐ 3 ప్లస్ 5 8 సింపుల్ చాలా తర్వాత ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్స్ చూద్దాం z1 ఈక్వల్ టు a ప్లస్ IB z2 ఈక్వల్ టు C ప్లస్ ID అని ఇప్పుడు z1 మైనస్ z2 ఈక్వల్ టు ఏమవుతుంది మనం ఈ z1 మైనస్ z2ని z1 ప్లస్ మైనస్ z2గా రాసుకోవచ్చు కదా z1 మైనస్ z2 ఈక్వల్ టు z1 ప్లస్ బ్రాకెట్లో మైనస్ z2గా రాసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం z1 ఒక కాంప్లెక్స్ నెంబర్ 6 ప్లస్ 3i తర్వాత ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ 2 మైనస్ ఈ రెండింటిని మనం ఏం చేయాలి తీసేయాలి దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటాము అంటే 6 ప్లస్ 3i ప్లస్ ఈ మైనస్ లోపల పంపించేద్దాం అప్పుడు ఏమవుతుంది ఇది -t ప్లస్ i -2 ప్లస్ i మనకి తెలుసు అడిషన్ చేయడం రియల్ పార్ట్తోనే మనం కలపడం కానీ తీసేయడం కానీ చేస్తాం సో 6 - 2 4 ప్లస్ 3 ప్లస్ 1 4 ప్లస్ 4i ఈ విధంగా మనం సబ్ట్రాక్ట్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిప్లికేషన్ కాంప్లెక్స్ నెంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేస్తాం z1 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ a ప్లస్ ఐబి మనం ముందుగానే చెప్పుకున్నాం a ప్లస్ ఐబి ఫామ్లో ఉండేవన్నీ కూడా z2 అనేది ఇంకొక కాంప్లెక్స్ a C plus ID. We have to multiply z1 into both కాంప్లెక్స్ నెంబర్స్ సో z1 ఇంటూ z2 ఇంటూ z2 ఏమవుతుంది అంటే బాగా చూడండి a ఇంటూ c సో ac మైనస్ b ఇంటూ d bd ప్లస్ i ఇమాజినరీ పార్ట్లో ఏమొస్తుంది అంటే డూ క్రాస్ మల్టిప్లికేషన్ ad మైనస్ b ad ప్లస్ bc ad ప్లస్ bc చూడండి ఫస్ట్ ac మైనస్ bd ప్లస్ తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ a ఇంటూ d ప్లస్ b ఇంటూ c a ఇంటూ d ప్లస్ b ఇంటూ c చేస్తే మనం మల్టిప్లై చేసి ఓ ఎగ్జాంపుల్ చేద్దాం మనం రెండు కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుందాం z1 ఈక్వల్ టు 3 ప్లస్ i5 z2 ఈక్వల్ టు 2 ప్లస్ i6 వీ హ్యావ్ టు మల్టిప్లై దీస్ నెంబర్ z1 ఇంటూ z2 ఏం చెప్తుంది మనకు ac మైనస్ bd ac చేస్తే 3 2 జా 6 మైనస్ bd చేస్తే 5 6 జా 30 ప్లస్ i ad 6 3 జా 18 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ bc చేస్తే 5 2 జా 10 6 మైనస్ 30 మైనస్ 24 ప్లస్ i 18 ప్లస్ 10 20 మైనస్ 24 ప్లస్ i 28 ఇస్ ద తర్వాత మన టాపిక్ ఏంటి అంటే డివిజన్ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని ఏ విధంగా డివిజన్ చేయాలనేది డివిజన్స్ నేర్చుకునే ముందు మనం ఈ కాంప్లెక్స్ నెంబర్స్ సంబంధించి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గురించి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి అంటే ఒక నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తే వి గెట్ 1 వస్తుంది అప్పుడు దేంతో అన్నాం చూడండి ఇది ఈ నెంబర్ యొక్క మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది 3ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది చెప్పండి 3 ఇంటూ 1/3 చేసినాం అనుకోండి మనకు 3 క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఈ 1/3ని ఏమంటాము అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అంటాం ఇప్పుడు మనకి z కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ z అంటే ఏంటి కాంప్లెక్స్ నెంబర్ ఏంటి ఆ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ z కాంప్లెక్స్ నెంబర్ ఏంటి a ప్లస్ i దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే దట్ మీన్స్ 1/z ఏమవుతుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ మైనస్ b బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇక్కడ ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ ఇప్పుడు మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కుందాం ఎగ్జాంపుల్ తీసుకుందాం తీసుకుందాం 2 మైనస్ i ఇది కాంప్లెక్స్ నెంబర్ మనం ఏం చేయాలి అంటే దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి 1/z ఏంటో కనుక్కోవాలి 1/z ఏం చెప్తుంది మనకు 1/z ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ i ఇంటూ మైనస్ b a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఏ ఎంత ఇక్కడ
చూడండి జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి, ఏ ప్లస్ ఐబితో కంపేర్ చేయండి. అప్పుడు కంపేర్ చేస్తే ఏమొస్తుంది, ఏ ఈక్వల్ టు 2. సో 2 ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి, దీన్ని ప్లస్ ఐబితో పోల్చినాం అనుకోండి, ఈ మైనస్ ఐని ప్లస్ ఐ ఇంటూ -1గా దీన్ని రాసుకోవచ్చు. అప్పుడు బి ఈక్వల్ టు -1 అవుతుంది. బి ఈక్వల్ టు ఏమవుతుంది, -1. సో -1 స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ -1, ఎందుకంటే ఇక్కడ బి వాల్యూ ఏ స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ ప్లస్ -1. సో 2 2 4 4 ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ ఐ ఇంటూ మైనస్ ప్లస్. సో 1/4 ప్లస్ 1. ఫైనలీ we got the multiplicative inverse of this complex. 2/5 plus I 1/5. 1/5 కామన్ ఇస్తే 2 ప్లస్ ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 మైనస్ ఐ. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇది అంటే, మనం రెండు కాంప్లెక్స్ నెంబర్ని డివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే Z1ని Z2తో డివిజన్ చేయాల్సినప్పుడు మనం దీన్ని ఈ విధంగా రాసుకుంటాం అనమాట. ఏ విధంగా అంటే Z1 ఇంటూ 1/Z2గా రాసుకుంటాం. మనకు ఆల్రెడీ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో మనకు తెలుసు. ఈ విధంగా చేస్తాం. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ డివైడెడ్ బై ఫ్రాక్షన్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 9/18 9/18 అనుకోండి, 9/18 డివైడెడ్ బై 1/2 అని ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, దీన్ని ఇంటూగా మారుస్తాం. 9/18 ఈ డివైడెడ్ బై ఇంటూగా మార్చి దీన్ని ఇన్వర్స్గా రాస్తాం, అంటే 2/1గా రాస్తాం. ఇక్కడ కూడా అంతే, Z1 దీన్ని ఇంటూగా రాసినాం కాబట్టి Z2ని రివర్స్ రాస్తే ఏమొస్తుంది, 1/Z2గా రాసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం చేసేద్దాం, అంటే డివిజన్స్ చేసేద్దాం. Z1 ఈక్వల్ టు 6 ప్లస్ 3i అనుకుందాం. అలానే Z2 ఈక్వల్ టు 2 మైనస్ I అంటే we have to divide with Z2. We have to divide this Z1 with Z2. So Z1/Z2 ఈక్వల్ టు Z1 ఇంటూ 1/Z2. Z1 ఏంటి ఇక్కడ 6 ప్లస్ 3i. మనం 1/Z2, Z2 ఏంటి 2 మైనస్ I. 2 మైనస్ ఐ కాంప్లెక్స్ నెంబర్ అయినప్పుడు దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ఇదే 1/5 ఇంటూ 2 ప్లస్ ఐ. సో మనం ఈ 1/Z2 బదులు ఏమని రాసుకుంటాము అంటే 1/5 ఇంటూ ఏముంది ఇన్వర్స్ 2 ప్లస్ ఐ, 2 ప్లస్ ఐగా రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, సరే దీన్ని లోపల పంపిద్దాం, మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి 6 ప్లస్ 3i ఇంటూ ఇదేమవుతుంది 2/5 ప్లస్ I ఇంటూ 1/5. ఇక్కడ ఈ కాంప్లెక్స్ నెంబర్ రియల్ పార్ట్లో ఏ 2/5 ఉన్నట్లు, ఇమాజినరీ పార్ట్లో p ఈక్వల్ టు 1/5 ఉన్నట్లు. ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని ఏ విధంగా మనం మల్టిప్లై చేస్తాం, ఫస్ట్ ఏసీ చేస్తాం. ఏ ఇంటూ సి మైనస్ బి ఇంటూ డి, ఇదే కదా మనం చేసేది. ఏ ఇంటూ సి చేస్తే ఏమొస్తుంది 6 ఇంటూ 2/5 మైనస్ బి ఇంటూ డి ఏమొస్తుంది 3 ఇంటూ 1/5. ఇక్కడ రియల్ పార్ట్ ప్లస్ ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ ఐ ఇంటూ డూ క్రాస్ మల్టిప్లికేషన్ ఏ ఇంటూ డి. ఏ ఇంటూ డినే కదా, ఏ ఇంటూ డి. సో 6 ఇంటూ 1/5 ఇక్కడ ప్లస్ బి ఇంటూ సి. బి ఇంటూ సి ఆడ ఉంటుంది, ఇది ఉంటుంది 3 ఇంటూ 2/5. 3 ఇంటూ 2/5. ఇప్పుడు 6 2 ఎంత 12/5 మైనస్ 3/5 ప్లస్ ఐ ఇంటూ 6/5 ప్లస్ 6/5. ఇప్పుడు ఏమొస్తుంది మనకు 12లో 3 పోతే ఎంత 9/5. ఇది రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్లో ఏముంటుంది 12/5. ఇప్పుడు మనం 3/5 కామన్ తీయచ్చు. 3/5 కామన్ తీస్తే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ I4. ఇది ఆన్సర్. లేదా మనం ఇక్కడే 1/5 మాత్రమే కామన్ తీసినాం అనుకోండి, 1/5 కామన్ తీస్తే 9 ప్లస్ 12. ఇది ఆన్సర్. తర్వాత మనం పవర్ ఆఫ్ ఐని చూద్దాం ఒకసారి. పవర్ ఆఫ్ ఐ ఒకసారి గమనించండి. ఐ ఈక్వల్ టు ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ -1, అంతేనా. ఇప్పుడు ఐ స్క్వేర్ ఏమవుతుంది, ఐ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఐ క్యూబ్డ్ ఏమవుతుంది, ఐ క్యూబ్డ్ ఏమని రాసుకోవచ్చు ఐ స్క్వేర్ ఇంటూ ఐ అని రాసుకో. ఐ స్క్వేర్ ఏమి ఇక్కడ మైనస్ ఇంటూ ఐ ఏంటి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్
-1. అప్పుడు ఏమొస్తుంది మనకు 5 క్యూబ్డ్ అంటే -1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -1. -1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే ఏంటి i. సో -i వస్తుంది. i క్యూబ్డ్ ఈక్వల్ టు -i. ఇప్పుడు i టు ది పవర్ ఆఫ్ 4 చూద్దాం. i టు ది పవర్ ఆఫ్ 4 అంటే ఏంటి i స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ అంతేనా. i స్క్వేర్ ఏమి ఇక్కడ i స్క్వేర్ ఈక్వల్ టు -1 ఇంటూ i స్క్వేర్ ఏమి ఇక్కడ -1. ఇది ఐగా రాస్తాను, సారీ i. -1 ఇంటూ -1 ఏమవుతుంది 1. చూడు i టు ది పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 1. ఇప్పుడు i టు ది పవర్ ఆఫ్ 5 చూద్దాం. i టు ది పవర్ ఆఫ్ 5 ఏమని రాసుకోవచ్చు i క్యూబ్డ్ ఇంటూ i స్క్వేర్ అని రాయొచ్చు. i క్యూబ్డ్ వాల్యూ ఎంత -i ఇంటూ i స్క్వేర్ వాల్యూ ఎంత -1. సో i ఇంటూ -1 ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i వన్స్ i. సో i టు ది పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు i. ఇప్పుడు i టు ది పవర్ ఆఫ్ 6 చూద్దాం. i టు ది పవర్ ఆఫ్ 6 ఏమవుతుంది i క్యూబ్డ్ ఇంటూ i క్యూబ్డ్ వాల్యూ ఏంటి ఇక్కడ మైనస్. తర్వాత ఇంకో i క్యూబ్డ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i ఇంటూ i స్క్వేర్ ఏమి ఇక్కడ i స్క్వేర్ ఉంది ఇక్కడ i స్క్వేర్ ఈక్వల్ టు -1. సో i స్క్వేర్ ఈక్వల్ టు -1. అంటే ఇప్పుడు మనం ఇట్లంతా చేసుకుంటూ పోయినాం అనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటీజర్ కైనా i టు ది పవర్ ఆఫ్ 4k ఈక్వల్ టు 1 యాడ్ వచ్చింది, ఇది ఇక్కడ వచ్చింది. అంటే 4 యొక్క మల్టిపుల్స్ పవర్స్ లో ఉంటే దాని వాల్యూ ఎంత 1. బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత i టు ది పవర్ ఆఫ్ 4k ప్లస్ 1 4 యొక్క మల్టిపుల్ కి 1 యాడ్ చేసినాం అనుకోండి మనకి ఎంత వస్తుంది ia వస్తుంది. ఇది తర్వాత 2 యాడ్ చేసినాం అనుకోండి i టు ది పవర్ ఆఫ్ 4k ప్లస్ 2 దట్ మీన్స్ 6. i టు ది పవర్ ఆఫ్ 6 ఏమొచ్చింది -1. సో i టు ది పవర్ ఆఫ్ 4k ప్లస్ 2 ఈక్వల్ టు -1. అదే ఇప్పుడు i టు ది పవర్ ఆఫ్ 4k ప్లస్ 3 అనుకోండి ఏమొస్తుంది -i. ఈ 3 కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, 3 కాదు 4. i టు ది పవర్ ఆఫ్ 4k ఈక్వల్ టు 1 అంటే దట్ మీన్స్ i టు ది పవర్ ఆఫ్ 4 1, i టు ది పవర్ ఆఫ్ 8 1, i టు ది పవర్ ఆఫ్ 12 1, i టు ది పవర్ ఆఫ్ 16 1. అంటే 4 యొక్క మల్టిపుల్స్ పవర్స్ లో ఉంటే i కి దాని వాల్యూ 1. ఇప్పుడు 4k ప్లస్ 1 4 యొక్క మల్టిపుల్ ప్లస్ 1 అంటే i టు ది పవర్ ఆఫ్ 5 ఏమవుతుంది i అవుతుంది. i టు ది పవర్ ఆఫ్ 9 ఏమవుతుంది i అవుతుంది. i టు ది పవర్ ఆఫ్ 4 3 12 ప్లస్ 1 13. i టు ది పవర్ ఆఫ్ 13 ఈక్వల్ టు i. i టు ది పవర్ ఆఫ్ 4 4 16 17 ప్లస్ 1 i టు ది పవర్ ఆఫ్ 17 ఈక్వల్ టు i. ప్లస్ 2 చేద్దాం, k ఈక్వల్ టు 1 పెట్టుకుందాం. 4 1s 4 ప్లస్ 2 వేస్తే 6. సో i టు ది పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు -1. i టు ది పవర్ ఆఫ్ 10 ఈక్వల్ టు -1. అంటే 4 2 8 8 2 కొడితే 10 4 1 4 4 2 కొడితే 6. ఇప్పుడు 4 3 12 12కి 2 కొడితే 14. సో i టు ది పవర్ ఆఫ్ 14 ఈక్వల్ టు -1. i టు ది పవర్ ఆఫ్ 18 ఈక్వల్ టు -1. తర్వాత లాస్ట్ 1i -1 -i 1i -1 -i ఆర్డర్లో 1 i వచ్చేది ఆన్సర్. తర్వాత ఏమొస్తుంది దీనికి మైనస్లు ఇచ్చుకుంటా అండి -1 -i. ఇది 4k, ఇది 4k ప్లస్ 1, ఇది 4k ప్లస్ 2 పవర్లో ఉండేది, ఇది 4k ప్లస్ 3. 4k ప్లస్ 4 ఉండదా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 4k ప్లస్ 1 అనమాట. ఇప్పుడు 4k ప్లస్ 3 చూద్దాం. 4 1 4 4 3 7. సో i టు ది పవర్ ఆఫ్ 7 ఈక్వల్ టు -i. i టు ది పవర్ ఆఫ్ 8 9 10 11 ఈక్వల్ టు -i. తర్వాత i టు ది పవర్ ఆఫ్ 16 16కి 3 కొడితే 19 19 i టు ది పవర్ ఆఫ్ 19 ఈక్వల్ టు -i. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ది స్క్వేర్ రూట్స్ ఆఫ్ నెగిటివ్ రియల్ నెంబరు, తర్వాత కొన్ని ఐడెంటిటీస్, తర్వాత మాడ్యులస్ అండ్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.